నల్గొండలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హంగామా చేశారు. పట్టణంలోని మాన్యం చెల్క యూపీహెచ్సీలో 5 ఏళ్లలోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు. అనంతరం బైక్ పై పర్యటించారు. గృహజ్యోతి లబ్ధిదారుల ఇంటికి వెళ్లి బిల్లుల వివరాలు అడిగి తెలుసుకున్నారు మంత్రి కోమటిరెడ్డి. పట్టణంలో అభివృద్ధి పనులపై బైక్ పై పర్యటిస్తూ మంత్రి కోమటిరెడ్డితో చర్చించారు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4,53,000 మందికి ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. నల్గొండలో మామిళ్లగూడెంలో 50 ఎకరాల్లో 2,000 ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నామని తెలిపారు. కేసీఆర్, హరీష్, కేటీఆర్ పేద ప్రజల గురించి ఆలోచించలేదని కోమటిరెడ్డి విమర్శించారు. అతి ముఖ్యమైనది పేదవాడు డబ్బులు కట్టలేక నెలకు 500, 600, 1000 రూపాయల వరకు బిల్లు వస్తూ కటిక చీకటి మగ్గేలో మగ్గిన రోజుల నుంచి ఇలా వెలుగులు తీసుకొచ్చిన రోజు మండలం నుంచి జీరో బిల్లు లాగా ఈరోజు మీ అందరూ చూశారు. దాదాపు నల్గొండ జిల్లాలో పాత నల్గొండ జిల్లాలో 9,18,000 మంది ఉంటే 4,53,000 మందికి మార్చి 1 తారీఖు నుంచి జీరో బిల్ అంటే ఉచితంగా నేను చెప్పిన మాట ప్రకారం ఫ్రీ కరెంట్ ఇవ్వడం జరిగింది. 4,60,000 మంది అంటే మీరు ఆలోచించుకోండి ఎంత అవుతుంది ఒక నెలకు. గతంలో ఇచ్చిన ఆర్టీసీలో మహిళలకు దాదాపు 21 కోట్ల మంది ఇప్పటికే మహిళలు ఉచితంగా ప్రయాణాలు చేసుకుంటూ శుభకార్యాలు కానీ, దేవాలయాలు కానీ, పెళ్లిళ్ళకి కానీ ఎక్కడికి వెళ్ళినా కరెంట్ లేకుండా కార్యక్రమంతో పాటు ఇవాళ 1వ తారీఖు వెళ్ళి కొన్న సిలిండర్లకు కూడా మీరు 1,200 కడితే మిగిలిన 700 రూపాయలు కూడా వెంటనే మీ అకౌంట్ వేసే విధంగా 500 గ్యాస్ సిలిండర్ కార్యక్రమాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 1వ తారీఖు జీతాలు ఇచ్చి ఇలా ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగులు గతంలో ఎప్పుడు సెల్ ఫోన్ చూసుకుంటూ 15వ తారీఖు వస్తాయా, 20వ తారీఖు వస్తాయా, ఒకవైపు పాలు పోసిన వాడు, కిరాణా షాప్ వాడు పిల్లల స్కూల్ కట్టకపోతే స్కూల్ రాపియకుండా ఇబ్బంది పెట్టి ఎవరైనా ఉద్యోగి జీతం బ్యాంకు పోతే ఎన్పిఐ అకౌంట్ అయి లోన్లు రాక ఇబ్బంది పడ్డ ఉద్యోగులకు కూడా పోయిన నెల 6వ తారీఖు ఇస్తే ఈ నెల 1వ తారీఖు రోజు దాదాపు 6,70,000 మందికి రిటైర్డ్ ప్రజెంట్ ఉన్న ఉద్యోగులకు జీతాలు ఇచ్చి 2 సంవత్సరాల తర్వాత ఇలా ఉద్యోగులకు గౌరవం కల్పించినాం. సకల జనుల సంఘంలో తెలంగాణ ఏర్పాటులో ఉన్న ఉద్యోగులకు కూడా జీతాలేని కానీ పనికిరాని ప్రభుత్వం పోయిందని ఇలా ఎంతో సంతోషంగా ఉద్యోగస్తులు ఉన్నారు. తప్పకుండా ప్రతి నెల జీతాలు ఇస్తాం. ఇంకా చెప్పిన కార్యక్రమాలు చేసుకుంటున్నాం. నల్గొండ మున్సిపాలిటీకి సంబంధించి కూడా బుధవారం రోజు 300 కోట్లతోని